అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వ పెన్షన్‌లందరికీ అతి ముఖ్యమైన సమాచారం. తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటేనా అంటున్నారు. సో దాని గురించి, అలాగే కొంతమంది పెన్షనర్లకు పీపీఓ ఐడి కేటాయించారు, మరి కొంతమందికి అయితే పీపీఓ ఐడిని కేటాయించలేదు. ఎందువలన కూడా తెలుసుకుందాము. సో ఇక 2020 జూన్ 1 ముందు, అంటే 2019 అట్లా ఆ కాలంలో పదవి విరమణ చేసిన వారందరికీ కూడా పీపీఓ ఐడి అయితే కేటాయించడం జరిగింది. తర్వాత వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే ఇచ్చారు. సో ఈ తేడాను మనం మన యొక్క పే స్లిప్‌లో గమనించవచ్చు. ఇక పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డరు. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ సందర్భంలో తన పెన్షన్ మరియు గ్రాట్యుటీ కమ్యుటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ పీపీఓను ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడుతుందన్నమాట. పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ని. ఇవి 3 అయితే ఇస్తారన్నమాట. 3 పీపీఓలు. సో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో అయితే ఆర్డర్ ఉంటుందన్నమాట. లైక్ 0-8 అట్లా. సో సిరీస్‌లో 8 లెటర్స్ ఉంటాయి. 8 నంబర్స్. పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను, ఒరిజినల్ పీపీఓ కాపీలను తయారు చేసి ఒకటి పెన్షనర్‌కి ఇచ్చేస్తారు. ఇక్కడ ఒకటి, తర్వాత సంబంధిత సేవా పుస్తకంతో కలిపి మనకు కార్యాలయాధిపతికి ఇస్తారు. ఇది 2. ఇక మూడవది, పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో కాపీ జిల్లా ట్రెజరీ అధికారికి అయితే ఇక్కడ మూడవది పంపుతారన్నమాట. సో ఈ విధంగా 3 కాపీలను తయారు చేసి ట్రెజరీ అధికారి దగ్గర ఒరిజినల్ ఒకటి, కార్యాలయాధిపతి దగ్గర ఒరిజినల్ ఒకటి ఉంటుంది. మన దగ్గర ఒరిజినల్ ఒకటి ఉంది. కాబట్టి మన దగ్గర ఉండే ఈ ఒరిజినల్‌ను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సేఫ్ అండ్ సెక్యూర్‌గా పెట్టుకోవాలండి ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ని. జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులలో కంప్యూటరైజ్ చేసి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపడం జరుగుతుంది. ఇందులో పెన్షనర్స్ ఇచ్చిన కాపీని, ఏదైతే పీపీఓ ఉందో పెన్షనర్స్‌కి ఇవ్వబడింది, చాలా జాగ్రత్తగా అయితే దాచుకోవాలి. రిటైర్ అయిన మనకు ఇదే సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిదనేది గుర్తు చేసుకోవాలి. సో మనం చేసిన ఎంటైర్ సర్వీస్‌కి గాను మనం పొందేది పీపీఓ అనైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా అయితే చూసుకోవాలండి. పీపీఓ పోతే మన ఎంటైర్ సర్వీస్‌కే, అంటే మన సర్వీస్ ఎంత వాల్యూ ఇస్తామో పీపీఓకి అలాంటి వాల్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుందని అర్థమండి. సో పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము. భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో గాని, డీటీఓ ఆఫీస్‌లో గాని, లేదా ఏజీ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్‌లో గాని జరిపే ఎటువంటి ట్రాన్సాక్షన్స్‌కైనా కూడా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒరిజినల్ కాపీ మన దగ్గర ఎప్పటికీ ఒరిజినల్ ఉండాలి. జిరాక్స్ కాపీని తీసుకెళ్ళాలి బయటికి. మన దగ్గర జిరాక్స్ పెట్టుకొని ఒరిజినల్ బయటికైతే తీసుకుపోకూడదు. పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటేనా అంటే ఇప్పుడు కాదండి. పీపీఓ అనే ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటి కాదు. ఇవి 2 వేరు. సో పెన్షన్‌లందరికీ పీపీఓ ఐడి ఎవరికిచ్చారంటే 2020 జూన్ 1కి ముందు పదవి విరమణ చేసిన వారికి ఇచ్చారు. ఆ తర్వాత ఓన్లీ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే ఇచ్చారు. పీపీఓ ఐడి అంటే పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 లెటర్స్, 8 నంబర్స్‌తో క్రియేట్ చేసి ఇచ్చే ఐడీనే పీపీఓ అంటాము. అందులో 3 లెటర్స్ ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి. తదుపరి 5 లెటర్స్ అయితే రాండమ్‌గా కేటాయిస్తారు. సో తర్వాత 2020 జూన్ 1 తర్వాత ఎవరైతే పదవి విరమణ చేసినారో వాళ్ళందరికీ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే ఇచ్చారు. సో
ఈ పీపీఓ ఐడీని యూజర్ ఐడీగా కూడా ఉపయోగించుకోవచ్చండి. ఎవరికైనా 2020 ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డ్ రానట్లయితే మీరు మీ యొక్క పీపీఓ ఐడీని యూజర్ ఐడీగా ఎంటర్ చేసి అక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రమైతే కాకుండా ఇక్కడ పీపీఓ ఐడీ ఉపయోగపడుతుంది. ఇక జూన్ 1, 2020 తర్వాత పదవి విరమణ చేసిన వారికి పీపీఓ ఐడీ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఓన్లీ సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రం అన్నిటికీ ఉపయోగిస్తారు. విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా వీటిపైన అవగాహన అయితే పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి. అయినా ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకి వీటిపై కొద్దిగా తక్కువే అవగాహన ఉన్నట్టుగా సమాచారము. కావున అందరూ ఈ విధంగా అవగాహన అయితే ఉండాలి. ఈ పత్రాలను ఒక ఫైల్‌గా మనం దాచుకోవాలి. అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి కొన్ని అంశాలండి. అవేంటో చూద్దాము. సీఎఫ్ఎంఎస్ సంబంధించి కొన్ని అయితే ముఖ్య అంశాలు. సో, మనకు ఆగస్ట్ నెల అయితే అయిపోవస్తుంది కాబట్టి ఆగస్ట్ నెల సంబంధించి జీతాలు, పెన్షన్లు సెప్టెంబర్ 1వ తేదీన జమ కావాల్సి ఉంది. సో, అందుకోసమని మనము మొదటగా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్స్ కూడా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎవ్రీ మంత్. సో, 30 రోజులు ఉన్న నెలలో 28వ తేదీ రాత్రి, అలాగే 31 రోజు ఉన్న ఆ నెలలో 31 రోజులు ఉన్నట్లయితే 29 తేదీ రాత్రి దాటిన తర్వాత సీఎఫ్ఎంఎస్‌లో సహజంగా పే స్లిప్స్ అయితే అప్‌లోడ్ చేయబడుతున్నాయి. సో, పెన్షనర్స్ గమనించగలరు. పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా మీ యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలండి. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో, ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఇన్సిడెంట్ ఏమైనా మీకు సమస్యలు ఉన్నట్లయితే, అంటే పేరు గాని ఏమైనా ప్రొఫైల్‌లో డీటెయిల్స్ చేంజ్ చేయడానికి ప్రతి నెల మనకు 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సమయం ఉంది. సో, మనము ఇన్సిడెంట్ రైజ్ చేసినప్పుడు అది విజయవాడలోని సీఎఫ్ఎంఎస్ కార్యాలయానికి అయితే వెళ్తుంది. సో, సీఎఫ్ఎంఎస్‌లో ఈఎస్ఎస్‌లో అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో గల వ్యక్తిగత వివరాలు ఏవైతే మనం మార్చుకోగలమో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనమైతే బ్యాంకు అడ్రస్ గాని, కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్ ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు, రెక్టిఫై చేపించుకోవచ్చు. ఇకపోతే మిగిలిన ఇన్సిడెంట్స్ ఏవైతే డేట్ ఆఫ్ బర్త్ లేదా స్పౌస్ నేము, మొబైల్ నంబరు ఎంటర్ చేయడము ఇలాంటివి పీపీఓ మరియు పెన్షన్ రికార్డ్ ఆధారంగా అయితే మార్పు చేయవలసిందిగా సంబంధిత ఎస్టీఓకి అయితే పంపుతున్నారు. సో, పీపీఓ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకా ఎస్టీఓ కార్యాలయంలో సిబ్బంది కొరత వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. సో, మనమే డైరెక్ట్‌గా వెళ్ళి చేపించుకోవచ్చండి. సో, కొద్దిగా ప్రాసెస్ అనేది డిలే ఉంది ప్రెజెంట్. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.